ఉజ్వల కాంతులు పాట పెట్టండి. తర్వాత గ్లోరియా పాడేటప్పుడు ఆ టోంబ్ అనేది ఓపెన్ చేయబడుతుంది మ్యూజిక్ తో. ఉజ్వల కాంతులు రాజు. ఆఫ్ చేశారు పాట. దయచేసి ఎవరు మాట్లాడకండి. రాజు. సర్వేశ్వరుని దీపితో సత్య సభాస్థలి నించెను కొత్త కోటి మది పొంగగా ఆనంద గీతి పాడెను దేవాలయము గోడెను దైవ నిర్ణయం సాగెను దేవదేవుని కీర్తనలా దివ్య ధ్యానము నిండెను చెప్తాను వాయిస్ చెప్తాను, ఆగండి. గ్లోరియా పాడిన తర్వాత మీరు సెట్ చేసుకోండి. టైం ఉంది. స్వామి సేవా భాగ్యము ఏమీ ఎరుగని నాకిది వాస్తవిధూతి కదా పరమ కరుణతో భోజిన ప్రభుని దివ్య జ్ఞానముదైందగా లోనితముల సిందగా సన్నుతింపడే చేరినను అఖిలేశునకు రుణపడిన ఆదినరుని పాపమును రక్తధారల చేతడిగి ముక్తి మార్గము చూపెను ఆస్తోళెతిను నిత్యముఖితకు బలియగుచు సత్యము చూపే రక్షకుడు Thank you.
చిహ్నము కాగా ఈజిప్తు దాస్యము వీడగా ఎర్ర జలనిధిని దాటెను దివ్య స్తంభము కాంతిలో దేవభక్తి విలసిల్లగా ఈజిప్తు దాస్యము బాసిన స్వేచ్ఛామయమగు రాత్రి ఇది పాపమెల్ల దృంచిన పరమ పవిత్ర రాత్రి ఇది పాతాళ భక్త కోటికి వరమున సంగిన రాత్రి ఇది జయశీలుడైన స్వామికి జోహాలిడిన రాత్రి ఇది జాలని దీన మానవ జన్మము నిత్యము పితకు దూరము విక్కముగాను వ్యర్థము నాదుని కరుణా మెందుగా ఈ ధరయందు నిండగా ఆది మనుజుని పాపము అవసరమై వరలినుగా ఘనమైన పాపమా కనచీనారము మంగళకర వరదాతను నాదుని మృత్యుంజయుని నీ వల్లనే ఈ రాత్రి దుఃఖముగా నీదు భాగ్యము కంటిని ముందుగా స్వామి దివ్య జ్యోతిలో ఈ రాత్రి హరలై ప్రకాశించే ఫలించే పావన సూతి నారుని వెలుగుండే ఉత్థానమైన మన ప్రభువు అరుదించిన ఉజ్వల వేళ చూచి ధన్యమైన అనన్య శుభకర రాత్రి భూమి పాపము బాపగా దివి భూమిపై వాసిల్లా ఈర్ష్యా ద్వేషములు తొలగా సమత మమత వెలయంగా ప్రవహింపదేవుని కరుణ పులకించి ధరణి తరింప యోచిన మంగళ రాత్రి అఖిల భయ శుభదాతి స్వర్గమునందు
అర్పణను కోరే భక్తులు అర్పణములార్చన ఆనందోత్సవ స్తోత్రముల పవిత్రవాక్య సూచిగా వినూత్న తేజోమూర్తివై నవ్య కీర్తితో వాసిల్లే ఓ తండ్రి చేతును అంతులేనిది నీ కరుణ ఆశ్రిత రక్షణ శుభచరణ దైవమనుజ సంబంధము దృఢమై ఘనమై వినయంగా గురుతుడ వత్తి వెలిగేను పరమనాదు నీ రూపముగా వేలవేలుగా విడివడిగా వెలుగునొకటే కాంతి కాంతి వెదజల్లుచు దశ దిశలా వెలుగొందుచు చీకటి పారద్రోలుచు లోకములెల్లా బ్రోచును భాస్క జ్యోతి క్రీస్తుడు పితా పుత్రులొకరీతిగా రాజ్యము భూమిపై చేతురు రాజిత తేజోమూర్తులై స్వర్గమునందలి సమస్కులారా సంతసింపుము, దూతగణములారా పాటలు పాడుము. దేవుని సింహాసనము చుట్టూ గుమిగూడి ఉన్న సమస్త ప్రజలారా ఆనందింపుము. మన రాజైన క్రీస్తు ఉత్థానమైనాడు. రక్షణ ప్రేరిని మ్రోగింపుము. భూమి నీవు ధవల కాంతులతో మెరియుము. నీ రాజు తేజస్సుతో వెలిగిపోవచ్చుండగా సంతోషింపుము. క్రీస్తు విజయమును సాధించెను కనుక తేజస్సు నిన్ను ఆవరించినది. తమస్సు శాశ్వతముగా అంతరించినది. మాకు తల్లివైన శ్రీ సభ కీర్తిని బడసి ప్రమోదము చెందుము. ఉత్థాన క్రీస్తు కాంతి నీపై ప్రసరించినది. ఈ స్థలము కూడా హర్షంతో ప్రతిధ్వనించునుగాక. దైవ ప్రజలు అందరూ కూడా కలుసుగట్టుగా మహిమ గీతముతో మారుమ్రోగునుగాక. మహిమ గీతము పాడే ముందుల యూత్ వాళ్ళు బాయ్స్ మీరు పెట్టినటువంటి ఆ యొక్క టూముని పునరుత్థాన ప్రభు టూముని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నా. క్రాకర్స్ కాల్చే వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. గంట మోగించే వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి.
ఓకే. లైట్స్ ఆన్ చేయండి. లైట్స్ లైట్స్ అన్ని కూడా ఆన్ చేయాలి. అన్ని లైట్స్ ఆన్ చేయండి. గ్లోరీ పాడండి. లైట్స్ ఆన్ చేయండి. లైట్స్ ఆన్. హలో Thank you.
అందరూ కూర్చోండి. ఇప్పుడు మనం అందరం కూడా ఈ పాస్కా జాగరణ భాగములో రెండవ భాగంలో ప్రవేశించాము. ఈ రెండవ భాగము దైవ వాక్యార్చన. ప్రియతమ సోదరులారా, పాస్కా జాగరణను మహాఘనముగా నిర్వహించి మనము ఇప్పుడు దైవ వాక్కును సావధానంగా ఆలకించుదాము. గతంలో సర్వేశ్వరుడు తన ప్రజలను ఏ విధంగా రక్షించెనో, కడన మన రక్షకుడైన తన కుమారుని ఏ విధముగా పంపేనో ధ్యానించుదాము. ఈ రక్షణయుత పాస్కా కార్యమును పరిపూర్తి చేయనట్లు దేవుని ప్రార్థించుదాము. మొదటి పట్టణానికి వ్యాఖ్యానము. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది కత్తి వాదన కంటే పదునైనది, జీవాత్మల సంఖ్యాస్థానము వరకును కీళ్ళు మధ్య కలిగి వరకును అది ఛేదించుకుని పోగలదు. మానవుడు కేవలం రొట్టె వలనే కాక దేవుని నోటి నుండి వెలువడు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. దేవుని వాక్కు వెలుగును జీవమును కలిగించింది. ఆ దేవుని వాక్కును ఇప్పుడు మనం ఆలకింపబోచున్నాము. దేవుడు స్వయముగా మనతో మాట్లాడుతున్నారు. క్రీస్తు స్వయముగా తన వాక్కులో జీవిస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ మొదటి పట్టణము ఆదిలో జరిగిన సృష్టిని గురించి తెలియజేస్తుంది. పాపం ద్వారా పతనమైన మానవుని క్రీస్తు తన పునరుత్థానముల ద్వారా కొత్త జీవములకు పునాది వేశారు. బాప్తిస్మ దివ్య సంస్కారం ద్వారా మనలను ఆయన తన పునరుత్థాన మహిమలో భాగస్థులను చేసి తన నూతన సృష్టిలో భాగమును దయచేస్తారు. కనుక దైవ సృష్టి గురించి శ్రద్ధగా ఆలకించి ధ్యానించుదాం. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూసెను. ఆయన కంటికి అది బాగుగా ఉండెను. మొదటి పట్టణము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ అధ్యాయము 2వ వచనం వరకు. ఆదికాండము పవిత్ర వచనములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మరియు 2వ అధ్యాయము 2వ వచనం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడిదీయుగాక అని దేవుడు ఆనదిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. పైనీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను.
అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 2వ రోజు. ఆరిన నేల కనబడినట్లు ఆకాశము క్రిందనున్న నీరంతయు ఒక చోట నిలుచుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగానే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, నిలిచిన నీటికి సముద్రం అని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. పచ్చిగడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను అన్ని రకముల వాని భూమిపై మొలపించుగాక అని దేవుడు ఆనతించెను. ఆ ప్రకారముగానే జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను అన్ని రకములుగా వానిని మొలపించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. ఇదే 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు, పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించుగాక అని దేవుడు ఆనతించెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు మహాజ్యోతులను రెండింటిని సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవలను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 4వ రోజు. జలములందు పల రకముల ప్రాణులు పుట్టును గాక, భూమిపై ఆకాశమున పక్షులు ఎగురును గాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందలి మహాతిమింగళములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. వాని అన్నిటినీ దీవించి జలముల యందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములో నిండి ఉండునుగాక. నేల మీద పక్షులు లెక్కకు మిక్కుటమగునుగాక అని ఆనందించెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకటి జంతువులను అన్ని రకముల వానిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకటి జంతువులను అన్ని రకములుగా వానిని సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకడ జంతువులపై అధికారం కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులకు మానవుని సృష్టించెందరు. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు. భూమండలమునందటి నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కాని నేల మీద క్రూర మృగములకు, ఆకాశం నందలి పక్షులకు, నేల మీద ప్రాకడి జంతువులకు, శ్వాస జీవులన్నిటినీ పచ్చన మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ప్రభువాకు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసగుము. నా ఆత్మమా దేవుని స్తుతింపుము. ప్రభు నీవు మిక్కిలి గనుడువు. నీవు ప్రభావ వైభవములను బట్టల వలె ధరించితివి. వెలుగును వస్త్రము వలె తాల్చితివి. ఆకాశమును గుడారము వలె వ్యాపింపజేసితివి. అందరూ ప్రభు
నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసుగును. నీవు నేలను దాని పునాదుల మీద నెలకొల్పితివి, అది ఏనాటికి నీ కదలదు. ఆ నేలను సముద్రము ఆనుబట్టలతో కప్పితివి, సాగర జలము కొండలను ముంచివేసెను. అందరూ ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమునొసగును. నీవు లోయలలో ఊటలను పుట్టించితివి, వాని నీళ్లు కొండల నడుమ పారును. ఆ చేరువలలో పక్షులు గూళ్ళు కట్టుకుని చెట్ల కొమ్మలలో నుండి కూయను. అందరూ ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసుగును. నీ ప్రసాదము నుండి నీవు కొండల మీద వాన కురియింతువు. నీ చేదము ఫలమగు నేల సంతృప్తి చెందును. నీవు పశువుల కొరకు గడ్డిని మొలపింతువు, నరిని ఉపయోగము కొరకు మొక్కలు మెలిపింతుము. అతడు నేల నుండి పంటలు పండించును. అందరూ ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసుగును. ప్రభు నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, నీ చేయి విధములన్నిటినీ విజ్ఞానముతో చేసితివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. దుష్టులు భూమి మీద నుండి తొలగిపోదురుగాక, దుర్మార్గులు కంటికి కనిపింపకుండా పోవుదురుగాక. నా ఆత్మమా ప్రభువును సన్నతింపుము, మీరెల్లరూ ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును వసుగుము. ప్రియమైన సహోదరులారా, ఇంకెవరైనా పూజలు పెట్టించుకోవాలనుకుంటే గనక శ్రీను మాస్టర్ రాస్తున్నారు. పూజలు ఎవరైనా పెట్టించాలనుకుంటే అతని పేరు మాస్టర్ దగ్గరికి వెళ్ళి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 2వ పట్టణము వ్యాఖ్యానము. ఈజిప్టు బానిసత్వంలో మరుగుచున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించి దేవుడు వారిని అద్భుతముగా ఎర్ర సముద్రమును దాటించిన వృత్తాంతమును మనము ఈ పట్టణములో ఆలకించబోచున్నాము. ఇది విశ్వాసులకు విజయమును, అవిశ్వాసులకు అపజయమును ప్రకటిస్తుంది. విశ్వాసహీనుడైన ఫరోను అతని సైన్యమును దేవుడు సముద్ర జలములలో ముంచి నాశనం చేశారు. ఆ జలముల ద్వారానే తన ఎన్నిక ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను నడిపించి విమోచన ప్రసాదించారు. అదే రీతిగా దేవుని శత్రువైన సైతానును క్రీస్తు తన రక్త జలములలో నాశనం చేసి ఆ రక్త జలముల ద్వారానే మానవులకు రక్షణ ప్రసాదించారు. అలానే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఉండాలి. క్రీస్తును రక్షణ బాప్తిస్మ జలములలో భక్తి విశ్వాసములతో మునిగి వారికి రక్షణ లభిస్తుంది. దైవ విరోధులకు వినాశనము తప్పదని ఈ పట్టణము మనకు బోధిస్తుంది. శ్రద్ధగా ఆలకించుదాం. ముందునకు నడుపుడు సముద్రము నడుపుము, పొడి నేల మీద నడిచిపోమ్మని ఇశ్రాయేలుతో చెప్పుము. 2వ పట్టణము నిర్గమకాండము 14వ అధ్యాయము పవిత్రవచనములు 15 నుంచి మరియు 15వ అధ్యాయము 1 వరకు. 2వ పట్టణము నిర్గమకాండము 14వ అధ్యాయము పవిత్రవచనములు 15 నుంచి మరియు 15వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా ముందునకు నడువని ఇశ్రాయేలుతో చెప్పుము. నీ కర్రను ఎత్తుము, సముద్రము మీది చేతికి చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇశ్రాయేలు సముద్రం నడుమున పొడి నేల మీద నడిచిపోయేదరు. ఇక నేనెందున ఐగుప్తు దేశుల కఠినాత్ములుగా చేయుదును. అందుచే వారు ఇశ్రాయేలును తరుముదురు. ఫరో రాజును అతని రథ బలమును, అశ్వబలమును, కల్బమును చికాకుల పరిచి మహిమ తెచ్చుకుందును. ఫరో రాజును అతని రథములను, అశ్వములను, సైన్యములను నాశనము చేసి మహిమ పొంది నడపడే ఐగుప్తు దేశీయుల నన్ను యావేగా గుర్తిద్దురు అని చెప్పెను.
అప్పుడు ఇశ్రాయేలు బలముగాకు ముందు నడుచుచున్న యావే దూత వారి వెనుకకు వచ్చి చేరెను. వారి ముందున్న మేఘస్తంభము కూడా వెనుకకు వచ్చి నిలిచెను. మేఘస్తంభము ఐగుప్తు దేశులకు ఇశ్రాయేలునకు నడుమ ఉండెను. మేఘము వల చీకటి కమ్మెను. అది ఇశ్రాయేలుకు వెలుగు, ఐగుప్తులేయకును చీకటిని కలిగించెను. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలును తలపడకుండగానే ఆ రాత్రి అంతయు గడిచిపోయెను. మోషే సముద్రం మీదికి చేతిని చాచెను. యావే రాత్రి అంతా తూర్పు గాలి తోచి సముద్రము వెనుకకు చుట్టుకొని పోవునట్లు చేసెను. సముద్ర గర్భము ఆరిపోవున్నట్లు చేసెను. నీరు పాయలాయెను. ఇశ్రాయేలు పొడి నేల మీదనే సముద్ర గర్భము ప్రవేశించిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడల వలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలును తరిమిరి. ఫరో రాజు రథబలము రౌతుల గుర్రములను ఇశ్రాయేలులను వెన్నెట్టి సముద్ర గర్భమున ప్రవేశించెను. యావే ఏక్వజామున మేఘ స్తంభము నుండి అగ్ని స్తంభము నుండి ఐగుప్తు దేశ సైన్యముల వైపు పారచూచెను. ఆ బలగమును గగ్గోల పడునట్లు చేసెను. ఆయన చక్రములను ఊడిపడునట్లు చేయగా వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. ఇశ్రాయేలును వదిలి పారిపోవుదుము రండు, యావే వారికి తోడుగా నిలిచి మనతో పోరాడుచున్నాడు అని ఐగుప్తు దేశులు అనుకునిరి. అప్పుడే యావే మోషేతో సముద్రం మీదికి నీ చేతిని చాపుము. సముద్రము ఐగుప్తు దేశుల రథబలము మీద రౌతుల మీద తిరిగి పౌరునని చెప్పెను. మోషే సముద్రం మీదికి చేతిని చాచెను. పొద్దు పొడుచు నప్పటికి సముద్ర జలము యథార్థ స్థలమునకు మరలి వచ్చెను. దానిని చూసి ఐగుప్తు దేశులు పారిపోజొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున ప్రడదోషెను. ఇశ్రాయేలును వెంటాడుచు సముద్రమున ప్రవేశించిన ఫరో సర్ప సైన్యములనందలి రథములను రౌతులను తిరిగి వచ్చిన నీరు నిలువున ముంచివేసేను. ఫరో సైన్యములు ఒక పురుగు కూడా బ్రతుకలేదు. కాని ఇశ్రాయేలు మాత్రం సముద్రంలో పొడి నేల మీద ముందుకు సాగిపోయిరి. వారికి కుడి వైపున ఎడమ వైపున నీరు గోడల వలె నిలిచినది. ఆనాడు యావే ఐగుప్తు దేశుల బారి పడకుండా ఇశ్రాయేలును కాపాడేను. ఇశ్రాయేలు సముద్ర తీరము మీద ఐగుప్తు దేశుల శవముల చూచిరి. ఐగుప్తు దేశీయులకు వ్యతిరేకముగా యావే వనర్చిన ఆ మహాకార్యమును ఇశ్రాయేలు కనులారా చూచిరి. వారి యావేకు భయపడిరి. యావేను ఆయన దాసుడగు మోషేను నమ్మిరి. అప్పుడు మోషే ఇశ్రాయేలు యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేను గురించి గానము చేద్దుము. ప్రభు మహావిజయమును సాధించెను. ఆయన గుర్రములను రౌతులను సముద్రమును కూలదోసెను. ఇది ప్రభువాకు. పతుత్ర గీతము. అందరూ యావేను గురించి గానము చేయుదుము. ప్రభు మహావిజయమును సాధించెను. యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేను గురించి గానము చేద్దుము. ప్రభు మహావిజయమును సాధించెను. ఆయన గుర్రమును రౌతును సముద్రమును కూలద్రోసెను. యావే బలము నా కీర్తనమును ఆయనే. నా రక్షకుడు యావే, నా దేవుడు, ఆయనను స్తుతిద్దును. యావే నా పితరుల దేవుడు, ఆయనను శ్లాఘిద్దును. అందరూ యావే గురించి గానము చేసేదను. ప్రభును విజయమును సాధించెను. యావే యథాశూరుడు, ఆయన పేరు ప్రభు. ఫరో రాజు సైన్యమును రథబలమును ఆయన సముద్రము కూలదోసెను. ఫరో రౌతుల్లో మొనగ్రాండులందరూ ఎల్లరును సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలము వారిని కమ్మివేసెను. వారు రాయి వలె నీటిన మునిగిరి. అందరూ యావేను గురించి గానము చేద్దుము. ప్రభు మహావిజయము సాధించెను. యావే నీ దక్షిణ హస్తమును బలవైనముతో అలారొలుచు. హావే దక్షిణ హస్తము శత్రువులను తుతియులను చేయును. అందరూ యావేను గురించి గానము చేయుదుము. ప్రభు
మహా విజయము సాధించెను. యావే నీ చిరకాల నిలయమైన కొండ మీద నీవు నివాసముగా చేసుకున్న నేలవున స్వయముగా నీ పవిత్రాత్మ ఆలయమును నిర్మించినచో నీ ప్రజను తోడుకొని వచ్చి పాదుకొలుపొదువు. నాటికి నేటికి ఏ నాటికి యావే ఒక్కడే ఏలిక. అందరూ యావేను గురించి గానము చేయుదుము. ప్రభు మహా విజయమును సాధించెను. ప్రార్థించుదాము. అందరూ కూడా మీ స్థిరంలో వంచి ప్రార్థన చేయండి. కూర్చొని ఉండండి, పర్లేదు. ఓ సర్వేశ్వర, నీవు పూర్వం చేసిన అద్భుత కార్యములు ఇప్పుడు మా మధ్య కూడా జరుగుట మేము గాంచుచున్నాము. నీ బాహుబలమును ప్రదర్శించి ఐగుప్తీయుల హింసల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించితివి. నేడు కూడా నూతన జన్మనసుకు జలముల ద్వారా ప్రజలను రక్షించుచునే ఉన్నావు. ఈ విధముగా సకల జాతి జనులు నీ అనుగ్రహ సహాయంతో అబ్రహాము సంతతి వారై నీవు ఎన్నుకొనిన ఇశ్రాయేలు ప్రజల వారసత్వపు వరమును సంపూర్ణముగా పొందగలుగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మూడవ పట్టణానికి వ్యాఖ్యానము. నేనే సత్యమును జీవమును మార్గమును అని ప్రభువు మనకు బోధించి ఉన్నారు. ఆయన తన జీవనమైన వాక్కు ద్వారా దివ్య సంస్కారముల ద్వారా నవజీవమును ప్రసాదించుచున్నారు. దేవుని వాక్కు మన జీవితములలో ఆయన ఆలోచనలు నెరవేర్చి మనకు హృదయ పరివర్తనం కలిగించి పాపము నుండి వేరు చేసి జీవమును దయచేస్తుంది. ఈ దివ్య సంస్కారములు మనకు జీవనధారములు. ఆ రక్షణ నందమును దేవుని నుండి జీవమును పొందుదాం. నా చెంతకు రండు, మీరు జీవమును బడియుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధన చేసుకుందును. మూడవ పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము వచనములు 1 నుంచి 11 వరకు. ప్రభువు ఇట్లా పలుకుచున్నాడు. దప్పికగొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు. ధనము లేని వారు వచ్చి ధాన్యము కొని ఆరగింపుడు. రండు, ధనమీకేమియు ద్రాక్షారసమును పాలను కొనుడు. ఆకలి తీర్పు జాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా. మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా. మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకుకు లాలింపుడు, మీరు జీవమును బడియుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధన చేసుకుందును. దావీదుకు వాగ్దానము చేసిన దీవెనలు మీకిత్తును. నేను అతనిని జాతులకు నాయకునిగా అధికారిగా నియమించితిని. అతని ద్వారా వారికి శక్తి చూపించితిని. మీకిది వరకు తెలియను జాతులకు మీరు ఇప్పుడు పిలుతురు. మెరుగని ప్రజలు మీరో చేరుటకు పరుగెత్తుకొని వత్తురు. మీ ప్రభువును దేవుడును ఇజ్రాయేలు పవిత్ర దేవుడునగు నేను ఈ కార్యము చేయుదును. నేను మీకు కీర్తి అబ్బునట్లు చేయుదును. ప్రభువు దొరుకునెప్పుడే ఆయనను సమీపింపుడు. ఆయన చెరువులోనున్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక, తమ ఆలోచన మార్చుకొందురుగాక. వారు ప్రభువు వద్దకు వచ్చి ఆయన వారి మీద దయచూపును. మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించును. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మీ మార్గములు నా మార్గములు వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికెంతో ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంతగా ఉన్నతములుగా ఉన్నను. వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి
దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యము సాధించును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. సంతసముతో మీరు రక్షణపు బావుల నుండి నీళ్లు చేదుకొందురు. దేవుడు నాకు రక్షకుడు, నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేసుకుందురు. అందరూ సంతసముతో మీరు రక్షణపు బావుల నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువునకు వందనములు అర్పింపుడు, ఆయన సహాయం అర్థింపుడు, ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు, ఆయన మహాగణుడని ఎల్లరికీ తెలియజేయుడు. అందరూ సంతసముతో మీరు రక్షణ బావుల నుండి నీళ్లు చేదుకొందురు. ప్రభువును కీర్తింపుడు, ఆయన మహాకార్యములు చేసెను. లోకమెల్లా ఆయన చేతులు నెరుగునుగాక. సీయోను వాసులారా, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమా. అందరూ సంతసముతో మీరు రక్షణ బావుల నుండి నీళ్లు చేదుకొందురు. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ లోకములకు ఏకైక ఆశ జ్యోతివి నీవే. ఈ రాత్రి మేము కొనియాడుచున్న పరమ రహస్యములను నీవు ప్రవక్తల బోధన ద్వారా ముందుగానే వెల్లడించితివి. ఈ లోకంలో జరుగు సంఘటనలను సరైన విధముగా అర్థం చేసుకొని సత్వర్తన కలిగి జీవింప మమ్ము ప్రేరేపింపము. నీ చిత్తానుసారంగా జీవించినట్లును తద్వారా మేము నీ ఎదుట విశ్వాస పాత్రముగా నిలవగలిగినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. తర్వాత చదివే వాళ్ళు 4వ పట్టణ వ్యాఖ్యానము. హెచ్కేల్ గ్రంథము